అందరికీ నమస్కారం అండి. నాకు ఎప్పుడూ చాలా సంతోషం విషయాలు గుర్తొచ్చిన మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. అదేవిధంగా ఈరోజు నాకు చాలా బాధాకరమైన విషయం జరిగింది. అది కూడా మీతో షేర్ చేసుకున్నాను చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. మా అక్కయ్య గారి అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడు. మన చిన్న స్కూల్ పెట్టి దాంట్లో ప్రిన్సిపల్గా పనిచేస్తూ మా అక్కయ్య చనిపోయి 25 years దాటింది. మరి అప్పటి నుంచి నేను ఎందుకో వాళ్ళ ఇంటికి వెళ్ళటం పడలేదు, వాడు మా ఇంటికి రావడం లేదు. నేను ఫోన్ చేద్దామన్నా నా ఫోన్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్లో వేసి పెట్టేశారు. ఇంకా ఫోన్ కూడా అవ్వదు. మరి ఎందుకు అనిపించిందో ఇవాళ దైవానుగ్రహం, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వద్దాం, పెద్దవాడిని కదా నేను అని ఉద్దేశంతో ఒక 50 రూపాయలు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇల్లు కూడా ఎక్కడో గుర్తుపట్టలేదు. చాలా కష్టం మీద ఎతికి ఇంటి తలుపు మెయిన్ గేటు లోపల గడేస్తుంది, అది బయట నుంచి తీయచ్చు. మా అక్కయ్య గారు లేదు కదా, అది తీసుకుని లోపలికి వెళ్ళి అప్ స్టైర్లో వాళ్ళు ఉంటారు. తలుపు బెల్ నొక్కానండి. బెల్ నొక్కి 2-3 సార్లు నొక్కిన తర్వాత వాళ్ళ ఆవిడ ఇంతమంది లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకుంది కదా, మహారాష్ట్ర గారి అమ్మాయి. అమ్మాయి మా కులం కాదు, అయినా సరే బలవంతా నా అబ్బాయికి తన వాళ్ళ జాల్లో ప్రసాయించి పెళ్లి చేసుకుంది. మరి ఆ అమ్మాయి బయటకు వచ్చింది. అమ్మ గుర్తుపట్టావా అన్నాను. గుర్తుపట్టానండి. అది బాగున్నారా? బాగున్నాం. మరి మీ ఆయన ఒకసారి పిలుస్తావా శ్రీనివాసులు అంటే కింద ఉన్నారండి అంతా ఒకటి లోపలే ఉన్నాడు, కిందంతా ఖాళీ. సరే కిందకి వెళ్ళి తలుపు కొట్టి చూశాను, తలుపు పలకలేదు. కాలింగ్ బెల్ నొక్కాను, ఆ బెల్లు పనిచేయదు. గోడ మీద నెంబర్ ఉంటే నెంబర్కి ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేదు. అంటే అబ్బాయి పైనే ఉన్నాడు. అమ్మాయి అబద్ధం చెప్పింది అనమాట. సరే మళ్ళీ పైకి వెళ్ళి తలుపు కొడితే వాళ్ళ అమ్మాయి, ఐశ్వర్యలాగా ఉంటుంది, ఐశ్వర్యరాయ్ కన్నా ఎక్కువ అందంగా ఉంటుంది వాళ్ళ అమ్మాయి. మీరు పైకి ఎట్టా వచ్చారని, లోపలికి ఎట్టా వచ్చారు అంది. గేటు తీసుకొచ్చాను అన్నా. గేటు మీరు గడేసుకోలేదు కదా, గడి తీసుకుని నేను వచ్చాను. చాలా తప్పు చేశారండి, అటు రాకూడదు. మీరు గేట్లు బయట నుంచే బెల్లు కొట్టి, బెల్లు లేదు కదా అక్కడ, తలుపు కొట్టాలి. పైకి వచ్చి కాలింగ్ బెల్ నొక్కితేనే అర్ధగంట దాకా తీయలేదు నువ్వు. బెల్లు కొడితే ఏమి, తలుపు కొడితే ఏమి ఇస్తున్నామా నీకు అన్న. సరే ఈ అరటిపళ్ళు ఇది యాపిల్ పళ్ళు ఒక అల్లజం కొనుక్కెళ్ళాను. ఈ పళ్ళు తీసుకోమ్మా అన్న. వద్దండి మా పళ్ళు అంది. సరే శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? ఆయన కిందే ఉన్నారండి, పడుకున్నారేమో. మరి ఒకసారి లేపు, మా చాలా దూరం నుంచి వచ్చాను, మా అక్కయ్య గారు అబ్బాయి కదా, చూసి వెళ్దాం అనిపిస్తుంది. ఆయనకి మీకు మాటలు లేవు కదా. మాటలు ఎట్లా ఉంటాయి? ఆయన నా ఫోన్ నెంబర్ బ్లాక్లో వేసి పెట్టుకుంటే ఆయన తను అందగాడు అనుకుంటాడు, నేను అందగాడు అనుకుంటాను. ఏమంటాను? మరి ఆయన నా ఫోన్ నెంబర్ బ్లాక్లో వేసి పెట్టాడు కాదు, మాటలు లేకపోయినా. ఒకసారి పిలిస్తే చూసి ఒక 2 నిమిషాలు వెళ్ళిపోతానమ్మా. లేదండి, ఆయనకి మీతో మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టి మీరు ఎట్లా వచ్చారో అట్లా వెళ్ళిపోండి. దీనికన్నా చెప్పు తీసిన నా చంప మీద 4 దెబ్బలు కొడితే అంత బాధ ఉండేది కాదు. యాపులు పళ్ళు కూడా తీసుకోలేదు. ఇంకా బాధగా వెళ్ళిపోండి, ఇమ్మీడియట్లీ వెళ్ళిపోండి మా ఇంట్లో నుంచి. ఆ అబ్బాయి బయటికి రాలేదు. మా అక్కయ్య గారు అబ్బాయి ఆడ వెనకమోహాడు. మీ మమ్మీ తమ్ముడు అంటే మీ మమ్మీ వచ్చిందనే అనుకోవాలి. వాడికి ఇంగిత జ్ఞానం అంటే కనీస జ్ఞానం లేదు. చదివాడు MCA, ఎందుకు? ఏం లాభం లేదు. మరి ఇంగిత జ్ఞానం, కనీస జ్ఞానం అతనే లేదు, రాలేదు బయటికి. సరే నేను ఆ 50 రూపాయలు తీసుకుని ఇటన వచ్చేసి బీదవాళ్ళకి ఇచ్చేస్తాను. మా ఇంటికి తీసుకెళ్ళి అశుభం, వాళ్ళ కోసం కొన్నాను కదా, ఇచ్చేసి అనుకున్నాను దారిలో వీడు దుంపదే కనీసం చెప్పు తీసుకొని నా చంప మీద కొట్టినా నాకు అంత బాధేసింది కాదు. కనీసం లోపలికి రండి అని కానీ, మావయ్య గారు బాగున్నారా అని కానీ, కనీసం వాడి దర్శనమే లేదు బయటికి. నాకు డౌట్ అసలు ఉన్నాడా పోయాడా కూడా తెలియట్లా, చచ్చిపోయాడేమో అనుకున్నాను చివరికి. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు స్ట్రెంత్ లేసి ఉన్నాయి, బతికి ఉన్నాడు లేదు తెలియదు. అదే కనీసం అమ్మ ఒక్క నిమిషం మొహాన్ని చూసి వెళ్ళిపోతానంటే చెప్పిలా. ఇక నా డౌట్ వచ్చింది, బహుశా చనిపోయాడేమో తెలియదు కదా. సరే బాధ వేసింది. సరే అనుకున్నాను. ఇంతకంటే నన్ను చెప్పుతో కొడితే ఇంత బాధపడేవాడిని, అంత బాధ వేసింది నాకు. సొంత మా అక్కయ్య, వాడి విషయం, వాడి పెళ్ళైన విషయం అన్నీ తెలుసు నాకు, ఎట్లా పెళ్ళయింది అన్నీ తెలుసు. మా అక్కయ్య విషయాలు తెలుసు. మరి 2 అంతస్తుల డాబా ఉంది. ఎందుకు? వాళ్ళ అమ్మాయి అంటుంది తలుపు ఎట్లా తీసుకొచ్చారు. నేను అనుకుని మీ అక్కయ్య ఇంత డాబా కట్టింది, ఇది నీ డాబా కాదు, 2 అంతస్తుల డాబా కట్టింది, కష్టార్జితంతో కట్టారు మా బావ మా అక్కయ్య.
నీది కాదు, మీ నాన్నది కాదు, మీ తాతయ్య వాళ్ళు కట్టింది. మరి రేపు వాళ్ళే కట్టి తీసుకుపోవాలా, నువ్వేం కట్టుకుపోతావు? ఇల్లు అందాం అనుకుని కంట్రోల్ చేసుకొని బయటకు వచ్చాను. ఈ వీడియో ఫేస్బుక్లో పెడతాను, వాళ్ళు చూస్తే కనీస జ్ఞానం అన్నా వస్తుందేమో తెలియదు. కానీ ఇది జరిగిన ఇవాళ నా మనసు చాలా బాధ కలిగించారు వీళ్ళు. ఏమంటారు? అయినా సరే దేవుడు వాళ్ళని క్షమించాలి, వాళ్ళ మంచి ఆరోగ్యాలు కలిగి ఉండాలని చెప్పి దేవుని ప్రార్థన చేస్తున్నాను. ఇంత వీడియోలు పెట్టాయంటే ఇంతకుముందు ఎంతో సంతోషకరమైన వీడియోలు పెట్టేవాడిని. మరి ఇవాళ అంత బాధ వేసింది కాబట్టి నా బాధని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట అండి. మా పెద్దన్నయ్య వాళ్ళకి వెళ్తారు వీళ్ళు. ఎందుకు వెళ్తారు మరి? నేను మా అన్నయ్య ఒకటే కదా. మా పెద్దన్నయ్యని చెప్పాను, మా పెద్దన్నయ్య చెప్పాను, వాళ్ళ పిల్లలకి చెప్పాను. అందరికీ ఈ విషయం టమటం అయిపోయింది ఇప్పటికీ. ఇప్పుడు ఫేస్బుక్లో పెట్టుదాను, వైరల్ అయిపోతుంది, ప్రపంచం అంతా తెలుస్తుంది. ఏమంటారు? ఈ వీళ్ళ మనసులు ఇటువంటి మనసులు కాబట్టి అందుకే మన కులం అమ్మాయినే చూసి మంచి చెడ్డలు ఆలోచించి పెళ్లి చేసుకోవాలి. వేరే కులం అమ్మాయిని చేసుకుంటే ఇట్లాగే ఉంటుంది. ఏమంటారు? ఈ వల్ల నాకు చాలా బాధాకరమైన విషయం. ఆ అబ్బాయి ఉన్నాడా బతుకున్నాడా కూడా తెలియదు. వాడు మొహన పట్టుకోవాలి లేదు. నా ఉద్దేశం పోయాడేమో అనుకున్నాను. ఏం చేస్తున్నాను, బయటికి రాలేదంటే బహుశా నా ఉద్దేశం పోయి ఉంటాడని, స్వర్గస్థుడయ్యాడేమో అనుకున్నాను. ఇంకా జన్మల వాంటి మహోత్సవానికి మనకి సంబంధం ఏం లేవు. ఇంటికి వచ్చాను, వాళ్ళ మీద స్నానం చేశాను, దేవుడి గుళ్ళో వచ్చి కూర్చున్నాను. ఏమంటారు? ఇవి మా పెద్దన్నయ్య చదివి అసలు ఎందుకు వెళ్ళావా అంటే నన్ను అడగకుండా, వాళ్ళు మంచివాళ్ళు కాదు. మా పెద్దన్నయ్య క్లియర్గా చెప్పాడు. ఏమోరా అనిపించి వెళ్ళి వద్దాం అనిపించింది. వాడి పిల్లవాడు, వాడికి ఏం తెలుసు, పెద్దవాడిని నేను మామయ్య అవుతాను, వాడికి వెనక మొహవాడు. నేను వచ్చానంటే వాళ్ళ అమ్మకి చాలా తమ్ముడిని, అమ్మ వచ్చిందని చెప్పి అనుకోవాలి వాడు. అది ఆ ఇంగిత జ్ఞానం అంటే కనీసమైన జ్ఞానం కూడా ఆ అబ్బాయికి దేవుడు ఇవ్వాల. పాపం బ్యాట్లే. ఏమంటారు? వాళ్ళ తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు అదే రకం, వాళ్ళ చెల్లెలు అక్కడే ఉంది దగ్గరలోనే, ఆ అమ్మాయి అదే రకం. ముగ్గురే. ఇంకా ఈవిడ భార్య, ఈవిడ చెప్పక్కల వాళ్ళ మొహాలు చూస్తే తెలుస్తుంది వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు. గేట్ తీసేందుకు పెట్టుకున్నా, గేట్ తీసి పెట్టి లోపల రా, రేపు దొంగ వస్తాడు, ఏం చేస్తాం? ఇదే అండి ఇవాళ నాకు మనసు చాలా బాధ కలిగించే విషయం కాబట్టి మీ అందరితో షేర్ చేసుకున్నాను. అయినా దేవుడిని నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడితో వాళ్ళందరూ క్షేమంగా సకల బతికుంటే ఆయన సంతోషంగా సకల ఆరోగ్యాలతో వర్ధిల్లాలి. ఏమంటారు అని చెప్పి ఇప్పుడు దేవునికి నమస్కారం చేసుకున్నాను. నా మనసు అంత గొప్ప మనసు. ఏం లేదు, అబ్బాయి అనుకుంటాడు నేను చాలా అందగాని, నేను అందగా. ఈ విషయంలో అబ్బాయి నాతో పోటీ పడ్డాడు అన్నమాట. అందుకని ఎట్లా అవుతా, నీకేమో గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, అంత లాభంగా సరిపోయిందా, చదువు ఎంసీఏ చదివాడు, ఏంటి ఉపయోగం? కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు కదా నీకు. సొంత మావయ్య ఇంటికి వస్తే పిలిచి లోపలికి వచ్చి కనీసం మంచినీళ్ళు ఇచ్చి పంపించాలని ఇంగిత జ్ఞానం నీకు లేదు అంటే నువ్వు ఎంత గొప్పవాడివి. ఇప్పుడు ఈ విషయం తెలిసిపోయినా మా పెద్దన్నయ్య తెలిసిపోయింది. మళ్ళీ మా పెద్దన్నయ్య వాళ్ళ ఊరు వీళ్ళు కారేసుకు వెళ్ళారంటే ఏ మొహం పెట్టుకెళ్ళారు అని నేను అడుగుతాను. మా పెద్దన్నయ్య ఇందాకే అడిగాను, వాళ్ళ పిల్లలందరూ చెప్పాను. కాబట్టి అయినా సరే దేవుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళంతా ఆ అబ్బాయి బతికుంటే సంతోషంగా సకల ఆరోగ్య వైభోగాలతో వర్ధిల్లాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క బాధని పంచుకున్నానండి. ప్లీజ్ ఏమనుకోవద్దు. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.